యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై జరిగిన దాడికి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సైఫ్ సార్ పై దాడి గురించి విని షాక్ తిన్నాను, బాధపడ్డాను. ఆయన త్వరగా కోలుకోవాలని, మంచి ఆరోగ్యం కలగాలని కోరుకుంటున్నాను, ప్రార్థిస్తున్నాను అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ దేవరాలో ఈ ఇద్దరు నటులు కలిసి పనిచేశారు. ఈ సినిమాలో సైఫ్ విలన్ గా నటించగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా కనిపించింది. ఇదిలా ఉండగా ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమాలో రావణుడి పాత్రలో సైఫ్ అందరికీ సుపరిచితుడే. గురువారం తెల్లవారుజామున 2:30 ప్రాంతంలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ముంబైలోని బాంద్రాలో ఉన్న తన నివాసంలో ఉండగా ఈ దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ దుండగుడు సైఫ్ ఇంట్లోకి అక్రమంగా చొరబడ్డాడు. దొంగతనానికి ప్రయత్నించిన ఆ దుండగుడు సైఫ్ తో జరిగిన ఘర్షణలో కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో సైఫ్ శరీరంలో 6 చోట్ల గాయాలయ్యాయి. వాటిలో 2 గాయాలు చాలా లోతుగా ఉన్నాయి. అదృష్టవశాత్తు ఆయన శరీరంలోని ముఖ్యమైన అవయవాలకు ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. వెంటనే స్పందించిన కుటుంబ సభ్యులు సైఫ్ ను హుటాహుటిన ఉదయం 3:30 ప్రాంతంలో లీలావతి ఆసుపత్రికి తరలించారు. లోతైన గాయాలలో ఒకదానికి 10 కుట్లు వేయాల్సి వచ్చిందని వైద్యులు తెలిపారు. కత్తిపోట్లు ఆయన వెన్నుపూసకు లేదా ఇతర ముఖ్యమైన అవయవాలకు తగలలేదని డాక్టర్లు నిర్ధారించారు. ప్రాణాంతకమైన గాయాలు తగలకుండా సైఫ్ చాలా అదృష్టవంతుడు అని హాస్పిటల్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స జరుగుతుంది. శస్త్రచికిత్స కూడా చేయనున్నారు. పూర్తి ఆరోగ్య సమాచారం చికిత్స పూర్తయిన తర్వాత తెలియచేస్తామని వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు వెంటనే చర్యలు చేపట్టారు. సంఘటన జరిగిన కొద్దిసేపటికే బాంద్రా పోలీసులు సైఫ్ ఇంటికి చేరుకున్నారు. వారు కేసు నమోదు చేసి నిందితుడిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారి దయానాయక్ కూడా సంఘటనా స్థలాన్ని సందర్శించారు. పోలీసులు కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే దొంగతనానికి ప్రయత్నించిన సమయంలో ఏమైనా వస్తువులు పోయాయా లేదా అనే విషయాన్ని పోలీసులు ఇంకా ధృవీకరించలేదు. దాడి జరిగిన సమయంలో సైఫ్ కుటుంబ సభ్యులు కొందరు ఇంట్లోనే ఉన్నారు. ఇంట్లోని ఇతర సభ్యులు మేల్కొని కేకలు వేయడంతో దుండగుడు అక్కడి నుంచి పారిపోయాడు. దాడి జరిగిన రోజు సాయంత్రం సైఫ్ భార్య కరీనా కపూర్ తన స్నేహితురాళ్లు కరిష్మా కపూర్, సోనం కపూర్, రియా కపూర్లతో కలిసి సరదాగా గడుపుతున్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. వారు ఇంటి వద్ద సాధారణంగా కబుర్లు చెప్పుకుంటూ ఆనందంగా గడుపుతున్నారు. ఇంతలో ఈ ప్రమాదం జరగడం కలకలం రేపింది. సైఫ్ కు ఆయన కుటుంబానికి బాలీవుడ్ ప్రముఖులు అండగా నిలుస్తున్నారు. ఎంపీ సుప్రియ సులే కరీనా కపూర్ కు ఫోన్ చేసి సైఫ్ ఆరోగ్యం గురించి ఆరా తీశారు. అభిమానులు, సహచరులు ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ సోషల్ మీడియా ద్వారా తమ మద్దతును తెలుపుతున్నారు. ఈ విషయం పోలీసుల విచారణలో ఉన్నందున సహనం పాటించాలని, పర్సనల్ ప్రైవసీకి భంగం కలిగించవద్దని సైఫ్ పబ్లిక్ రిలేషన్స్ టీం విజ్ఞప్తి చేసింది. మరింత సమాచారం అందుబాటులోకి వచ్చిన తర్వాత తాజా వివరాలు తెలియజేస్తామని వారు పేర్కొన్నారు.